చేయడమే బాగానే ఉంది మనకేమి. ఎందుకంటే వాళ్ళు ఆడుకునే వయసు వాళ్ళు 18 ఏళ్ళు మినిమం వాళ్ళకి పెళ్లి చేయాలని ఈరోజు ప్రభుత్వాలు కానీ ఆ బాలికలకు కానీ 18 ఏళ్ళు కానీ బాలులకి 21 సంవత్సరం ఉండాలని ఈరోజు ప్రభుత్వాలు చెప్తున్నారు. ఈరోజు చాలా మంది కూడా మన వాటిలోన ఆడపిల్లల పెళ్లి కార్యక్రమాలకు పెట్టుకుంటాం. అది నాకు పథకం రాలేదు మాకు అని మీరు అడుగుతారు. అడగాలంటే మేము ముఖ్యంగా మాత్రం మీరు మర్చిపోరాదు, 18 సంవత్సరాల లోపల ఉంటే మాత్రం రావమ్మా. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చదివించాలని ఈరోజు గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకునింది. దాన్ని ఆ రకంగా ఎవరైనా తప్పి చేస్తారంటే కూడా వాళ్ళ శిక్షలు కూడా ఉంటాయి. మీకు తెలుసో లేదు, చాలా మందికి తెలియదు. 18 ఏళ్ళ లోపల ఏంది మీరు చేసినారంటే వచ్చి వాళ్ళకి నిలబెట్టారంటే అది మీకు తెలిసిన తర్వాత 10 మందికి కానీ చెప్పాలి. నేను ముఖ్యంగా వాళ్ళ మానసిక పరిస్థితి సరిగా ఉండదు. 18 సంవత్సరాల్లో ఉండే చిన్న పిల్లలు వాళ్ళ ఏజ్ ఆడుకోవడమే తెలుసు వాళ్ళకి. టక్కని ఆ రోజు అంటే పూర్వకాలంలో చేసేవాళ్ళు ఏమన్నా మా దగ్గర ఉండే సంబంధం ఆ సంబంధం ఈ సంబంధం అని చేసేవాళ్ళు. కానీ ఈనాటికి మాత్రము ఈరోజు పిల్లల్ని చదివించాలని ముఖ్యంగా ఏదైనా కానీ ఇప్పుడు ఈరోజు అంగన్వాడీలో వదిలితే మేము చిన్న వయసుకి ఎందుకు అంగన్వాడీలో పౌష్టికారం ఇస్తూ వాళ్ళకి నేర్పుతారు. చిన్నప్పటి నుండి బాలులు కానీ బాలికలు కానీ బలంగా ఉండాలని, వాళ్ళు మానసికంగా బాగా ఎదగాలని ఈరోజు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఆ రకంగా ప్రోత్సహిస్తుండదు. ఈరోజు కిషోర్ వికాస్ అన్న పథకం ప్రధానమంత్రి మోదీ గారు అధ్యక్షత జరుగుతుండదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెళ్ళి. ఈరోజు అట్లాంటి ప్రోగ్రాంని మనం తీసుకొని కూడా ముఖ్యంగా ఇక్కడ ఉండే చంద్రబాబు నాయుడు సీఎం గారు కానీ ముఖ్యంగా ఈరోజు ఏమంటున్నారంటే 18 సంవత్సరాల లోపల పిల్లలకు మనము చేయరాదని అంటున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని మా దృష్టిలో పెట్టుకోండి. ఇంకోటి వాళ్ళు మీరు ఎప్పుడైనా 18 ఏళ్ళ వయసు పిల్లలకు మీరు చేసినారంటే మీరు బాగా చూడండి. మీరు కానుకలు కష్టం కావడము మీరు పక్కన చూసి ఉంటారు. మీరు ప్రతి ఒక్క ఇంటి పక్కన ఏమ్మా ఇట్లా అయింది, కష్టకాలం అయింది ఇట్లా అని. ఆ 18 ఏళ్ళ లోపల చేసినామంటే ఆటోమేటిక్గా వాళ్ళకి కాను కాదు. వాళ్ళకి ఆ శరీరం ఎదుగుదల కూడా వాళ్ళకి ఉండదు, సహకరించండి లేదు. ఆ ఎదుగుదల ఉంటేనే 18 ఏళ్ళు అయినప్పుడు వాళ్ళ శరీరం ఎదుగుదల వస్తుంది, వాళ్ళ మైండ్ బాగా మెచ్యూరిటీ అవుతుంది, వాళ్ళకి అవగాహన ఉంటుంది, అర్థమవుతుంది. మ్యారేజ్ చేసుకొని కూడా వాళ్ళు ముందుకు పోగలుగుతారు. మనం 18 ఏళ్ళ లోపల చేసినామంటే వాళ్ళు ఎటువంటి మాత్రం వాళ్ళు ఎదగలేరు. దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు మేడం వాళ్ళు కూడా ఈరోజు మన వార్డులను బావాజీపేట 2వ వార్డులన దాని గురించి చెప్పి ప్రతి ఒక్కరు అవగాహన చేయాలని, మీరు అవగాహన అయ్యేది కాదని ఈరోజు చాలా మంది రాలేదు. ఎందుకంటే అక్కడ జరిగింది కాబట్టి కొంతమంది పొద్దున్నే పనులు పోతారు, అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీరు వచ్చిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కానీ ఏం జరిగింది ఈరోజు మీటింగు, ఏం మన వార్డులో జరిగింది, మేడం వాళ్ళు ఏం వచ్చినారు, కౌన్సిలర్ గారు ఏం చెప్పినారు, సచివాలయం సిబ్బంది ఏం చెప్పినారు, అవన్నీ మీరు బాగా వినాలా. ఇని మన పిల్లలు మనం చేయరాదు, 18 ఏళ్ళని మినిమం దాటాలా. ప్రభుత్వ పథకాలు ఈరోజు మీకు అందాలంటే కూడా 18 ఏళ్ళు దాటాలా. మీరు ఎప్పుడైనా టక్కన వచ్చి కౌన్సిలర్ గారు ఈరోజు మాకే 18 ఏళ్ళు లేకుండా నాకే పథకం రాలేదు అని అడుగుతారు. కానీ మాది ముఖ్యంగా గుర్తుపెట్టుకొని మీరు 18 ఏళ్ళు ఎప్పుడైతే పడుతుందో అప్పుడే మీకు పథకాలకు కూడా అర్హత. ప్రభుత్వం కూడా మీకు పథకాలు ఇస్తుంది. కానీ ఇట్లాంటివి మీరు 18 ఏళ్ళు చేసినామంటే చట్టరీత్యా నేరం కూడా అవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇవ్వద్దు. మేడం వాళ్ళు సావిత్రి గారు, రాగిణి మేడం కానీ, మహాదేవి మేడం కానీ వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ సలహాలు సూచనలు ఏ రకంగా మేము నడచాలని వాళ్ళు కూడా చెప్తారు. ఈరోజు మనం ఆ రకంగా పాటిద్దామని ఈ వార్డు సందర్భంగా నేను సెలవు తీసుకుంటాను.